కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. శనివారం రాయదుర్గం, గమ్మకట్ట ఈ మండలాలలో ఉన్న ఇసుక డబ్బులను పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొన్ని నెలలుగా రాయదుర్గంలో ఇసుకాసులు ఇసుకను కర్ణాటక ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడించారు. పగలంతా ట్రాక్టర్లతో ఇసుకను తోటల్లో వివిధ స్థలాల్లో డంపులుగా ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో కర్ణాటక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. అక్రమంగా డంప్ చేసే కానీ లేదంటే కర్ణాటక తరలిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పేసి గత 2 రోజుల క్రితం మేము పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేశాము. అయినా కూడా కొంతమంది అక్రమంగా డంప్ చేస్తుంటే మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఉమ్మగడ్డ మండలం వీరాపురం గ్రామ సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతం దగ్గరలో ఒక 6 ట్రాక్టర్లు ఇసుక డంప్ ఉందని సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ఇసుక డంప్ చేసిన వ్యక్తి రాయదుర్గం పట్టణానికి చెందిన అశోక్ అని సమాచారం తెలిసింది. దీనిపైన ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు మేము కలిసి చట్టపరంగా దాన్ని సీజ్ చేసి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా దయచేసి ఎవరికైనా ప్రజలు